హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మామి ఇంటి రుచులు. ఈరోజు మనం ఎప్పుడు వింటర్లో క్యాషువల్గా తినే పునుగులు బజ్జీలే కాకుండా ఈసారి చికెన్తో క్రిస్పీగా కరకరలాడుతూ ఉండే ఈ చికెన్ పకోడీ చేసుకుందాం. ఇది చాలా బాగుంటుంది. స్ట్రీట్ స్టైల్లో మనకి డాబా స్టైల్లో చేసినట్టుగానే వస్తుంది మన ఇంట్లో కూడా. సో ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న 1/2 kg బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను. సో మనకి ఇందులో ఒక హాఫ్ లెమన్ని వరకు పిండుకొని దాంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకొని అందులోనే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలానే 1/2 టేబుల్ స్పూన్ కారం, అలానే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలానే ఒక 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఫుడ్ కలర్, అలానే ఒక ఎగ్ని కూడా వేసుకొని నేను ఇక్కడ ఫ్లేవర్ కోసం చికెన్ మసాలాని యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని మనం మంచిగా మసాలాని కలుపుకోవాలి. ఇవన్నీ మనకి ముక్కలకి పట్టే విధంగా మంచిగా ఎగ్ కూడా బీట్ అయిపోయేటట్టు మొత్తం మంచిగా కలుపుకొని లోపల పెట్టుకోవాలి. సో ఇది మనం ఫ్రిడ్జ్లో 1 అవర్ పాటు స్టోర్ చేసుకుంటే ఈ మసాలాలన్నీ కూడా మనకి ముక్కకి ఇంకా బాగా పడతాయి. సో ఇక్కడ నేను ఫ్రిడ్జ్లో ఆల్రెడీ 1 అవర్ పెట్టుకుని బయటికి తీసాను. చూసారు కదా, ఇక్కడ మసాలా అంతా కూడా ముక్కకు పట్టి మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లోని బైండింగ్ కోసం ఒక పెద్ద టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, అలానే 3 టేబుల్ స్పూన్ శనగపిండి కూడా వేసుకొని మొత్తం అంతా కూడా ముక్కకు పట్టేటట్టు తిప్పుకోవాలి. ఇక్కడ నేను మంచిగా బీట్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా అవసరమైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మనకి పకోడీ వేసుకునే కన్సిస్టెన్సీ వచ్చే వరకు తిప్పుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని వేడయ్యాక మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ వేపుకోవాలి. అప్పుడే మనకి చికెన్ పీస్ అనేది లోపల మంచిగా ఉడుకుతుంది. సార్ కదా, ఒక 2 మినిట్స్ మనం లో ఫ్లేమ్లోనే ఉంచుకుంటే మనకి ముక్కలు అనేవి ఇట్లా పైకి తేలితే ఇప్పుడు కావాలంటే మనం ఫ్లేమ్ని కొంచెం అడ్జస్ట్ చేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు క్రిస్పీగా వేపుకొని ఇలా ఆనియన్ అండ్ పచ్చిమిర్చితో సర్వ్ చేసుకుంటే చాలా క్రిస్పీగా అండ్ కరకరలాడుతూ చక్కగా బండి స్టైల్లోనే స్ట్రీట్ స్టైల్లో ఉన్న చికెన్ పకోడా రెడీ అయిపోతుంది. మీకు కనుక మా రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.